అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సురేంద్ర బాబు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా సన్‌రైజ్ హాస్పిటల్ అనంతపూర్‌లో వర్క్ చేస్తున్నాను. బీపీ లేదా రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అనేది సాధారణంగా మనకి వినిపించేటటువంటి సమస్యే. సో, ఇందులో ఖచ్చితంగా మనము ఈ బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ కంట్రోల్ చేసుకోలేని పక్షంలో మనకి ఆర్గన్ డ్యామేజ్ లేదా కాంప్లికేషన్స్ అంటారు. అంటే అది మెదడులో ఒక్కొక్కసారి రక్తపోటు వల్ల ఎక్కువ అయిపోయి మెదడులో రక్తస్రావం జరిగిపోవడము, లేదా రక్తం గడ్డకట్టిపోవడము, లేదా హార్ట్ మీద మనకి హార్ట్ అటాక్స్ లాగా రావచ్చు, లేదా మనకి కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వెళ్ళే అవకాశాలు రావచ్చు. సో ఇవన్నీ కూడా మనము బీపీని కంట్రోల్ చేసుకోలేకపోతే వచ్చే కాంప్లికేషన్స్ అనమాట. సో ఈ బీపీ అనేది నార్మల్గా 120/80 కంటే తక్కువ ఉండాలి. ఎవరికైతే 130/85 కంటే ఎక్కువ ఉంటాయో ఈ కాంప్లికేషన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు మనము ఉప్పుని చాలా తక్కువ తీసుకుంటూ ఉండాలి. టైం టు టైం మందులు తీసుకుంటూ ఉండాలి. మన డైట్‌లో కంపల్సరీగా ఆకుకూరలు, కూరగాయలు చేర్చుకుంటూ ఎక్కువ ఉప్పు, మసాలాలు లేకుండా ఉన్నట్లయితే మనము ఈ బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.